ఓకే మేడం, స్టార్ట్ మేడం. ఓకే. నమస్తే సార్. నమస్తే మేడం. ముందుగా విశ్వగురు అయిన పత్రి సార్కు, మరి రోజు జ్ఞానాన్నిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్కు, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడం గారికి, ఈ జూము నిర్వహిస్తున్న ప్రసన్న మేడం గారి దంపతులకు, ఎల్ఐ సార్ దంపతులకు, మరియు జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామములు. నా పేరు పద్మ, హుజూర్ నగరు. అయితే ఈ ధ్యానంలోనికి రాకముందు నా పరిస్థితి ఎలా ఉన్నదంటే విపరీతమైన ఒత్తిడి, ఘర్షణ, నిద్ర పట్టకపోయేది. మరి మాంసాహారం తీసుకునేదాన్ని. మరి మా అమ్మ వాళ్ళ కుటుంబం కానీ మా కుటుంబం కానీ మాంసాహార కుటుంబమే. అయితే బాగా డిప్రెషన్ గా ఉండేది, మనసు చంచలంగా ఉండేది, ఏందనేది అర్థం కాకపోయేది. కాకపోతే మాది మధ్యతరగతి కుటుంబం. డబ్బు మీద మాత్రం విపరీతమైన మమకారం ఉండేది. ఇటు షారీస్ బిజినెస్ అని, ఇటు నైటీస్ అని, ఏదో డబ్బు మమకారంలో పడి కుటుంబాన్ని వెళ్ళదీయడం జరిగింది. చాలా మరి మైగ్రేన్ తలనొప్పి దాంట్లోనే. అయితే ఒకసారి మరి ఈ గైడింగ్ మెడిటేషన్ వీళ్ళు ఉన్నారు హుజూర్నగర్ లో 10 మంది దాకా. అయితే వీళ్ళు ఏమన్నారంటే తటవర్తి రాఘవరావు సార్ దగ్గరికి పోతే బాగా ఎదగగలుగుతాం అనేది అన్నారు. వాళ్ళు ముందుగా పేరిచ్చిండ్రు, నాకు చెప్పకుండానే పేరిచ్చిండ్రు. తర్వాత నాకు నాతో నేను చెప్పడం నాతోని తర్వాత నాకు తెలిసింది. నేను వాసు సార్, నాకు తెలియదు అప్పుడు, వాసు సార్ను నేను ఫోన్ నెంబర్ తీసుకొని వాసు సార్కి ఫోన్ చేసి మిర్యాలగూడెం వెళ్ళాను. మిర్యాలగూడెం వెళ్ళినప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ ఎవరు రాలేదు, నేను మాత్రం మంచిగా ధైర్యంగా పోయిన తర్వాత మరి నాకేమి అర్థం కాలేదు. రాఘవరావు సార్ ఏమన్నారంటే మీరు దేహం కాదు ఆత్మ అనేది ఆ బోర్డు రాసి పెట్టారు. బోర్డు రాసి పెడితే అప్పుడు ఏమర్థమైందంటే ఓహో మనం దేహం కాదా ఆత్మలమా. అయితే నేను ధ్యానంలోనికి రాకముందు ఎవరైనా చనిపోతే నేను ఆ ఆ డెడ్ బాడీని చూసొచ్చిన దాకా నాకు మనసు ఊరుకోకపోయేది. మా ఇంటి దగ్గర కానీ ఎవరైనా మా బంధుమిత్రులు కానీ ఎవరైనా చనిపోతే నేను డెడ్ బాడీని చూసొచ్చేదాన్ని. అయితే ఈ డెడ్ బాడీ అప్పుడు నాకేమర్థమైందంటే ఓహో దేహం కాదు ఆత్మ, ఈ దేహాన్ని వదిలిపెడుతుంది. ఆత్మకు మరణం లేదంటారు, ఇదే కావచ్చేమో. మనం ఆత్మలమేమో, ఆత్మమై ఉన్నాము, ఆత్మే పరబ్రహ్మ అయి ఉన్నామనేది ఒక్కటే పాయింట్ నాకు అర్థమైంది కాదు, అట్లా అట్లా చెప్పడం జరిగింది అంతవరకే. కానీ ఏది నాకు అర్థం కాలేదు, అంతా మాయలో ఉన్నాను. అంతా ఒత్తిడి, ఘర్షణ, విపరీతమైన మనసు చంచలంగా ఉన్నది. కానీ ఒకటి మాత్రం నాకు ధ్యానంలోనికి రాకముందే గొప్ప ఒకటి ఏంటంటే ఇది సామాన్యమైంది కాదు అనేది అర్థమైంది. ఇది పాడగ రాగం బాగా వచ్చును, తినగ వేము తీయనుండు, సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అనే ఒక పాయింట్ నాకు అర్థమైంది. దీన్ని వదిలిపెట్టుకోవద్దు, ఇది చేస్తుంటే గొప్ప మార్గం ఇది అనేది ఒక్కటి నాకు అర్థమైనప్పుడు అక్కడ మరి సార్ నాకు ఏమి అర్థం కాలేదు. అంత క్లాస్ అయిపోయినాక రాఘవరావు సార్ని అడిగితే ఇవన్నీ మిర్యాలగూడెం క్లాసులు ఇక్కడ పెడితే కొంగ ధ్యానాలమ్మ, మీరు భీమవరం రావాలి, అక్కడ గొప్పగా ఉంటది అనేది అనుకొచ్చిన తర్వాత నేను మరి భీమవరం కూడా ఇప్పటికీ సంవత్సరం నుంచి పోతూనే ఉన్నాను. కానీ 3-4 సార్లు మిస్ అయ్యాను. ఒకటి మాత్రం పుణ్యక్షేత్రాలలో ఎక్కడ పెట్టినా కూడా పోతాను నేను. కానీ నాకు ఇంటి దగ్గరనే సాధన తక్కువగా ఉంటది కాబట్టి నేను భీమవరం గాని పుణ్యక్షేత్రం గాని నోటి గుండా మాట అనగానే కథం టక్కున అది ఏమన్నా గాని కథం పోవడమే లెక్క నా పరిస్థితి. కానీ ఇంటి దగ్గరనే నాకు తక్కువ సాధన ఉంటది అనేది నాకు ఇక్కడ అర్థమైనాక ఇక్కడ ఏంటంటే ఇంకా మనసు ప్రభావం ఉన్నది నాలో అనేది కూడా నాకు అర్థమైనా కూడా ఇది వదిలిపెట్టుకోవద్దు. ఏదైనా కూడా చేస్తుంటే యాపాకు కూడా తీయగైతది, ఇది సామాన్యమైంది కాదు అనేది ఒక భావన నాకు అర్థమైంది సార్ ఇక్కడ. అయితే దీన్ని ఏంటంటే చాలా వరకు ఈ మైగ్రేన్ తలనొప్పి ఇవన్నీ క్లాసులు చెప్తున్నప్పుడు ఇలా భావాలు, ఒక్కొక్కసారి మనసు మంచిగా ప్రశాంతంగా ఉండడం, ఈ ఒత్తిడి కూడా కొంత తగ్గుతుంది. ఏదైనా కూడా
ఏదైనా కూడా ఇప్పుడు సార్ కూడా అంటారు, పత్రి సార్ కూడా కష్టాలు నష్టాలు అవమానాలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎదగగలుగుతాము. ఇవన్నీ మనకు పరీక్షలు. ఈ పరీక్షల్లో తట్టుకున్నప్పుడే మనం గొప్ప వాళ్ళం అవుతాము. ఈ పరీక్షలు ఎంత వచ్చినా కూడా ఎదుర్కొంటుంటే గొప్ప స్థితికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాము అనేది గొప్ప పాయింట్ నాకు అర్థమైంది సార్. అందుకోసం నేను దీన్ని వదిలిపెట్టను నేను అనేది నాకు అర్థమైంది. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే మనసు యొక్క ధర్మము. ఇది రాజ్యలక్ష్మి మేడం గారి నుంచి వీడియో నుంచి తీసుకున్నాను సార్ నేను. అయితే ఎందుకు తీసుకున్నానంటే ఈ మనసు ప్రభావంలో చాలా మంది మనసుకు నేను ఇంతవరకు బానిసనై చాలా ఇబ్బందులు పడ్డాను ఈ మనసు ప్రభావం వల్ల. అందుకోసమే మనసు యొక్క ధర్మం తీసుకున్నాను. అయితే ఈ మనసు ఇది ఏమంటారంటే, ఇవాళ నా మనసు బాగలేదు, ఈ మనసు చాలా ఆనందపడింది అని అంటుంటారు. ఈ మనసుకు ఆకారం ఉందా, రంగుందా, రూపుందా అంటే రంగు కాదు, రూపు కాదు, ఏది ఉండదు. ఇక్కడ మనసు ధ్యానులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనసును ఎలా ఉంచుకుంటే ధ్యానం కుదురుతుంది, ఎలా ఉంచుకోకపోతే ధ్యానం కుదరదు. ఈ మనసు అంటే ఏంది అనేది ఇక్కడ తెలియజేయడం జరిగింది. మనసు అంటే కోరికలు, వాసనలు, సంకల్పాల సమూహమే మనసు. కోరికలు, వాసనలు, ఇవన్నీ సంకల్పాల సమూహమే మనసు. అయితే ఈ మనసు అధ్యయనం చేస్తే, నాకు ఈ ధ్యానంలోనికి రాకముందు ఈ అన్నం కూర చేయడానికే విపరీతమైన ఆలోచనలు వచ్చేది, ఒకదాని తర్వాత ఒకటి చంచలంగా ఉండేది ఈ మనసు. ఇది మనసును బాగా అధ్యయనం చేస్తే ఒక ఆలోచన తర్వాత ఒకటి విపరీతంగా వస్తుంటది. ఈ మనసు చాలా చమత్కారమైన వస్తువు అట. ఇది చమత్కారమైన వస్తువు. ఇది డబల్ రోల్ చేస్తది, సింగిల్ రోల్ చేయదు. ఒక సినిమాలో హీరో ఏ విధంగా డబల్ రోల్ చేస్తారో ఈ మనసు కూడా డబల్ రోల్ చేస్తది. కొద్దిసేపు దుఃఖము, కాసేపు సంతోషము, కాసేపు మంచిగా, కాసేపు చెడ్డగా, కాసేపు పాజిటివ్ గా, కొద్దిసేపు నెగిటివ్ గా, ఈ కొద్దిసేపు వైరాగ్యాన్ని కోరుకుంటుంది, కొద్దిసేపు సుఖాన్ని కోరుకుంటుంది. ఇది రకరకాలుగా ఉంటుంది ఈ మనసు. ఇది ఇంకా ఈ ధ్యానంలో రాకముందే గంటగా నాకు స్థిమితంగా ఉండకపోయేది, మార్పు చెందుతుండేది. ఇప్పుడు ఇది కాదు అనేది నాకు బాగా అర్థమవుతుంది. ఏ పదార్థం గురించి ఆలోచిస్తూ ఉంటావో దాని రూపం పొందేస్తుంటది. దేని గురించి ఆలోచిస్తావో అది రూపము పొందేస్తుంటది. అయితే మరే దానికి ఆకారం ఏమి ఉండదు. కానీ లోన ఏ కోరిక పెట్టుకొని నువ్వు దేని గురించి ఆలోచిస్తుంటావో అదే పొందుతది మనసు. ఇది మనసు కాల్వహందు ప్రవహించే నీరు లాంటిది. ఇది కాల్వందు ప్రవహించే నీరు లాంటిది. ఆ కాలువను బట్టే ఆకారం వస్తుంది, నీటికి మాత్రం ఏ ఆకారం లేదు. ఒక చోట వెడల్పుగా, ఒక చోట సన్నగా, ఒక చోట లోతుగా, రెండు కొండల మధ్య నుంచి మరి కొండకు రంధ్రం చేసి దానికి ఏ షేప్ ఇస్తారో అందులో వెళ్ళే నీరు కూడా అదే షేపులో వెళుతూ ఉంటది. అంతేగాని మనసుకు ఏ రూపము ఉండదు. లోన ఏ కోరిక లోన పెట్టుకుంటావో, ఏ ఆలోచన చేస్తూ ఉంటావో అదే రూపము దాలుస్తుంది. వేరే రూపం అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ ధ్యానులు ముందుగా తెలుసుకోవాల్సిన విషయము. అయితే ఈ ధ్యానంలోనికి వచ్చిన తర్వాతనే ఇలాంటి క్లాసులు చెప్తుంటేనే మనము సూక్ష్మాది సూక్ష్మమైన విషయాలను ఆలోచించగలుగుతాము. ఇది సూక్ష్మాది సూక్ష్మమైన విషయాలను మనము ఆలోచించగలుగుతాము. అంటే ఇక్కడ మనసును ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. ఒక మంట ఉంది, వంట చేయడానికి బాగుంటుంది, చలి కాచుకోవడానికి బాగుంటుంది. కానీ ఆ మంటను శరీరం మీద పెట్టుకుంటే అది కాలుతుంది. అంటే అక్కడ మరే లాభం వచ్చింది, ఇక్కడ నష్టం వచ్చింది అంటే నువ్వు మనసును ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అక్కడ లాభం వచ్చింది, ఇక్కడ మరి శరీరం మీద పెట్టుకుంటే కాలుతుంది అంటే నువ్వు అక్కడ ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అయితే ఒక కత్తి ఉంది, మరి కత్తిని కూరగాయలు కోసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ఒకరిని చంపడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి హిట్లరు ఎన్నో దేశాలను మరి నాగసాకి, హిరోషిమా దేశాల మీద
ఎన్నో చేసి బాంబులు కాల్చి నాశనం చేసినాడు. మరి హిట్లర్, అలెగ్జాండర్ కూడా ప్రపంచాన్ని దేశాలన్నింటినీ నాశనం చేసినాడు. అంటే వాళ్ళ మనసును ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ అంటారుగా, మహాత్ములు అంటారుగా, మనసును తీసేయడం కాదు, మనము మనసును ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా ఉపయోగపడుతుంది. ప్రపంచం వైపు త్రిప్పితే బంధాల వైపు ఉంటుంది, ప్రపంచం వైపు మరి ఆకర్షణల వైపు తిప్పితే అది బంధాల వైపు వెళ్తుంది. కానీ ఆత్మ వైపు త్రిప్పితే అది విడుదలవుతుంది. ఆత్మ వైపు త్రిప్పితే అది బంధాల నుండి విముక్తి అవుతుంది, చక్కగా ఉపకారిగా ఉంటుంది. మరి ప్రపంచం వైపు త్రిప్పితే ఏమైందంటే, మొన్న మా పెద్ద మామయ్య గారి మరి వాళ్ళకు ఆరోగ్యం బాగాలేదు, ఇట్లా పోదామని మా ఇంట్లో మా వారన్నారు. కానీ ఇది కాదు, నాకు ఒక రోజు టైం వేస్ట్ అవుతుంది, నేను చేసేది ఏమి ఉండదు, ఇది బందాము అనేది మీరు వెళ్ళండి నేను రానని చెప్పిన. అంటే ఆ క్లాసు నేను ఏదన్నా ఉపయోగించుకుంటాను. ఈ రూట్ లోకి వచ్చినాక నేను ప్రపంచం వైపు తిరిగి వాళ్ళని నేను ఏం చేయలేను. వాళ్ళు ఈ దీంట్లో ఆకర్షణలో నానా విధాలుగా ఉంటారు. ఆరోగ్యం బాగలేకపోతే ఆయన కొంచెం డ్రింక్ వేస్తాడు, మాంసాహారం తీసుకుంటాడు. ఎవరు చెప్తే ఇక్కడ వినే పరిస్థితులు లేరు. మనది మన రూట్ లో ఉండాలి. వెళ్తే వెళ్ళండి, నేనైతే రానని చెప్పిన. అంటే ఇక్కడ ప్రపంచం వైపు త్రిప్పితే చుట్టాల వైపని, నా బంధువులని, నా మనమళ్ళు మనమరాళ్ళని ఇలా ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉండరు. మనం ఒక్కరమే మనం అర్థం చేసుకుంటాము. ఈ రూట్ లోకి ఉన్నాక వాళ్ళు మన మాట వినరు. మన శక్తి పెరిగినప్పుడే, మనం నెమ్మదిగా చెప్పినప్పుడే అది అర్థమైంది, లేకపోతే మన తీరులో మనం ఉంటాం. అంటే ఇక్కడ ప్రపంచం వైపు తిప్పితే బంధాల వైపు ఉంటుంది, ఆత్మ వైపు తిప్పితే చక్కగా ఉపకారిగా ఉంటుంది. ఈ మనసు అనేది, మనసుకు ఏ రూపము లేదు, ఏ ఆకారము లేదు, లోన ఏ కోరిక పెట్టుకుంటా. ఇప్పుడు స్థలం కొనుక్కోవాలన్నా, ఒక చీర కొనుక్కోవాలన్నా, ఒక పండగకు పిండి వంటలు చేయాలన్నా, నువ్వు లోన ఏ కోరికను పెట్టుకుంటావో ఆ కోరికను బట్టే ఆ మనసు ఉంటుంది. మరి స్థలం కొనుక్కోవాలనుకుంటున్నావు, డబ్బులు ఎన్ని ఉన్నాయి, తూర్పు ఫేస్ ఉందా, పడమటి ఫేస్ ఉందా, ఇది ఎలా ఉంటది అని లోన ఆలోచన చేస్తున్నప్పుడు, నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని తేవాల్సింది, ఎన్ని ఉన్నాయి అనేది ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచనలే నువ్వు లోన ఉంటాయి. కానీ దానికి స్వతహాగా ఏది ఉండదు. ఇది మనసు, ఇది మనము గ్రహించవలసిన విషయము. అయితే మరే కళ్ళ ద్వారా ఏదైతే, చెవుల ద్వారా ఏదైతే రిసీవ్ చేసుకుంటావో అదే ఆకారము దాల్చి ఉంటుంది. ఇది మొట్టమొదటి ధర్మము. నువ్వు ఊహించిందే, నువ్వు చూసిందే, నువ్వు విన్నదే, నువ్వు చేసిందే లోన స్థిమితమై ఉంటుంది. లోన నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే స్థిమితమై ఉంటుంది. దానికి స్వతహాగా ఏది ఉండదు. అయితే ఇక్కడ ధ్యానంలోనికి వచ్చిన తర్వాతనే మరి ఈ ధ్యానం చేయాలి. మరి నువ్వే ఆత్మవు, ఆత్మే పరబ్రహ్మ అని తెలిసినప్పుడు బహిర్ముఖమైన ఇంద్రియాలను అంతర్ముఖంగా అలవాటు చేసుకోమని చెప్పారు. ఇంకేమన్నారంటే శంకరాచార్యుల వారు నిత్య అనిత్య వస్తు వివేకం అంటే, ఏది కోరుకోవాలో ఏది కోరుకోకూడదో, కోరుకోకూడది వదిలేస్తే, కోరుకునే వాటిని కోరుకుంటే అశుద్ధమైన మనసు శుద్ధమవుతుంది. అక్కడ ఏందంటే నిత్యం అంటే మరి శాశ్వతమైంది ఆత్మ, అనిత్యమైనదంటే ఈ ప్రపంచము, ఈ మనసు. ఇవాళుండి రేపు ఉండదు, ఆకర్షణలకు లోనైతాము. ఇవాళ కూడా ఉదయం సారేమంటున్నాడంటే, ఉండనివి ఉండేటివి, ఉండేదే ఆత్మ, ఉండనివే ఈ ప్రపంచము, ఇది మనసు, ఇది అంటి కూడా ఉండనివి. ఇవాళ ఉండి రేపు గంటకు మారుతుంటది మనసును. ఈ మనసు కూడా మనం ధ్యానం చేస్తుంటే ఆత్మలో లయమైతుంటది. కాబట్టి నిత్యము అనిత్యము వస్తు వివేకము అంటే, ఏది కావాలనో, ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకొని దాన్ని ఆచరించినప్పుడు ఏమైతుందంటే అశుద్ధమైన మనసు శుద్ధమవుతుంటది. ఇక్కడ ఏంటంటే, మరి అప్పుడు ధ్యానంలోనికి రాకముందో మనసుకు బానిసలైనాము. ఇక్కడ ఏమంటున్నారంటే విచారణ చేయమంటున్నాడు. విచారణ అంటే మనసును బుద్ధి యొక్క సహాయం తీసుకున్నప్పుడు,
బుద్ధి యొక్క సహాయం తీసుకొని విచారణ చేసినప్పుడు ఏంటంటే ఏది మంచి ఏది చెడు వివేకం ఏంది అనేది మనకు అర్థమవుతుంది. ఇంట్లో భార్య భర్తలు ఉంటారండి, మరే భర్తే నాకు అహంకారం చొప్పున నాకు అన్ని తెలుసని భార్య చెప్పకుండా మరి భర్తే అన్ని చేసినప్పుడు భార్యకి ఏమి తెలియదు. మరి భార్య యొక్క సహాయం కూడా తీసుకున్నప్పుడు ఏదైనా స్థలం తీసుకోవాలన్నా ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా వారి యొక్క సలహాను వాళ్ళు ఏదైనా అప్పు తేవాలన్నా వారి యొక్క సలహాను తీసుకున్నప్పుడు ఇద్దరికి బాధ్యతలు ఉంటాయి. మరి ఇక్కడ కూడా మరి మనసు బుద్ధి యొక్క సహాయం తీసుకున్నప్పుడు ఏమైతుందంటే విచారణ విచారణ విచారణ. ఇక్కడ తొందరపడము. ఇప్పుడు మనసు చెప్పినట్టే చేసినప్పుడు ఇంతకుముందు అట్నే చేసినాం, పరుగులు పెట్టినాం, ఉరికినాం, ఏది కావాలంటే అది కోరుకున్నాం, మరి డబ్బులు విచ్చలవిడిగా కొన్ని ఒక్కొక్కసారి ఖర్చు పెట్టినాం, దాన్ని జాగ్రత్త లేకుండా. మరి ఇక్కడ మనసు బుద్ధి యొక్క సహాయం తీసుకున్నప్పుడు ఏది మంచి ఏది చెడు వివేకము విచక్షణ జ్ఞానం పెరుగుతది. ఏది అవసరమో అవసరం ఉండేదే తీసుకోవాలి, అవసరం లేనిది ఆలోచించొద్దు. ఆలోచించి ఈ మనసు యొక్క కుప్ప చెత్త చెదారం లోన వేయొద్దు అనేది నాకు ఇక్కడ అర్థమైంది సార్. అయితే ఇక్కడ ఏదైతే ఆలోచన చేస్తుంటావో బుద్ధితో, బుద్ధి ఇక్కడ బుద్ధి గొప్పది, బుద్ధితో ఆలోచన చేస్తావో మెల్లిమెల్లిగా అశుద్ధమైన మనసు శుద్ధత్వం పొందుతూ ఉంటుంది, శుద్ధత్వం పొందుతూ ఉంటుంది. ఇక్కడ ఏమని చెప్పారంటే ఫస్ట్ శ్రవణం ఉండాలి, ఫస్ట్ శ్రవణం ఉండాలి. మరి ఆత్మజ్ఞానము బ్రహ్మ జ్ఞానము ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా శ్రవణం చేస్తుంటావో యోగుల ద్వారా మంచి విషయాలు వింటూ ఉంటావో అప్పుడు మరి ప్రాపంచికంగా ఉన్నది, ప్రాపంచికంలో ఏంది అమ్మలక్కల ముచ్చట్లు ఆ వ్యవహారాల ముచ్చట్లు అవి ఇవి వీళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా ఒకరిని విమర్శించేదాన్ని కాదు. ఇక్కడ ప్రాపంచికమైనది ఎప్పుడైతే అశుద్ధంగా ఉన్నదో మనసు, ఇక్కడ గొప్పది ఇది ఆత్మది కాబట్టి ఆత్మ జ్ఞానము ఈ బ్రహ్మ జ్ఞానమే గొప్పది కాబట్టి చక్కటి గురు దంపతులు మనకు దొరికిండ్రు కాబట్టి టైమును వృధా చేసుకోవద్దు అనేది మనకు ఈ శ్రవణం కూడా 100% మనం శ్రద్ధగా విన్నప్పుడు ఏకాగ్రతతో ఉన్నప్పుడు ప్రాపంచికంగా మనకు అశుద్ధమైన మనసు శుద్ధత్వం పొందుతూ ఉంటది. మరే పత్రి గారు మరే ఇక్కడ ఏమంటున్నారంటే విగ్రహారాధన కాదు ఆత్మారాధనే కరెక్టు, విగ్రహారాధనే కాదు. మరి విగ్రహము భగవంతుడు అనుకున్నాము ధ్యానంలోనికి రాకముందు, మరి ధ్యానంలోనికి వచ్చిన తర్వాత నువ్వే ఆత్మవు, నువ్వే ఆత్మ పరబ్రహ్మై ఉన్నావు, నువ్వు నువ్వు గొప్పదానివి, దీనికి ఆత్మకు అడ్డు మనసు, కానీ విగ్రహము భగవంతుడు కాదు అని చెప్పారు. ఎందుకంటే ఈ ఈ విగ్రహాన్ని బండరాయి శిల్పి మరే ఒక బండరాయిని తెచ్చి శిల్పి దాని తన యొక్క చాతుర్యం వల్ల గొప్పగా చెక్కి గుళ్ళో పెట్టాడు, కానీ అది విగ్రహము భగవంతుడు కాదు అనేది ఇక్కడ పత్రి సారు అజ్ఞానములో ఉన్న మనసును లైన్ లో పెట్టాడు, అజ్ఞానములో ఉన్న మనసును ఇక్కడ లైన్ లో పెట్టాడు. ఇక్కడ తన ఊహా చిత్రంతో మరి వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటాడని, కృష్ణుడు ఇలా ఉంటాడని, మరి రాముడు ఇలా ఉంటాడని అలా చేసి గుళ్ళో పెట్టారు. మరి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు భగవంతుడు వీళ్ళు గుడికి పోయి పూజలు ఈ వ్రతాలు చేయమని పెద్దలు కూడా మనకు అదే విధంగా నూరిపోసినారు. పెద్దలు కూడా ఇది ఈ విధంగానే ఉన్నది, కానీ మనము సత్యం తెలిసిన తర్వాత సద్గురువుల వల్ల సత్యవాక్కుల వల్ల ఇది కాదు, ఇది విగ్రహారాధన కాదు ఆత్మారాధనే కరెక్ట్ అనేది అర్థమైంది. మనోస్థితిలో ఉన్నవారు మాత్రం మనోస్థితిలో ఉన్నవారు మాత్రం ఇది తప్పు అంటారు. మరి బుద్ధిని ఉపయోగించుకొని బుద్ధి స్థితిలో ఉన్నవారు మాత్రం విచారణ చేసి మనమే భగవంతుడై ఉన్నాం అనేది ఇది కరెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ విగ్రహారాధన కాదు. మరి సారు కూడా మన గురు దంపతులు కూడా మరి తటవర్తి రాఘవరావు సారు కూడా ఎన్నో ఎపిసోడ్లు మనకు చెప్పారు విగ్రహారాధన కాదు ఆత్మారాధన అని. మొన్న భీమవరం క్లాసులో కూడా ఆ విధంగానే చెప్పుకొచ్చారు. అయితే ఇది మరి బ్రహ్మాండమంతా మరి ఆ చైతన్యమే ఉంది. మరి మనసు ఇది ప్రపంచం వైపు తిరిగిన మనసు గుళ్ళకు గోపురాలకు అప్పుడు వెళ్ళింది, గాని ఇప్పుడు కళ్ళు మూసుకోమని ధ్యానం చేయమని చెప్తుంది. అప్పుడు
ధ్యానములోనికి రాకముందు గుళ్ళ గోపురాలకు తిరగమని చెప్పింది. ఇప్పుడు ధ్యానంలోనికి వచ్చిన తర్వాత ఈ క్లాసులు విన్నప్పుడు, భీమవరం క్లాసులు విన్నప్పుడు ఇప్పుడేమంటుందంటే 3:30కే లేపి స్నానం చేయి, ధ్యానం చేసుకోమని ఇప్పుడు చెప్తుంది. ఈ మనసే అక్కడో అటు బొమ్మన్నది, ఇక్కడో ధ్యానం చేసుకోమని చెప్పింది. ఇప్పుడు సద్గురువులు మన జీవితంలోకి వచ్చిన తర్వాతనే మనకు సద్గురువులు చెప్పడం వల్ల ఇప్పుడు ధ్యానం చేయమని చెప్తుంది ఈ మనసే. ఇక్కడ మనం ఏం చేసినామంటే బుద్ధిని ఉపయోగించుకుంటున్నాము. ఇది మనము బుద్ధిని ఉపయోగించుకుంటాము. కొంతమంది ఒప్పుకుంటలేరు అనేది ఇక్కడ మేడం గారు తెలియజేశారు. మనోస్థితిలో ఉన్నవారు, బుద్ధిని ఉపయోగించుకున్నవారు ఇది కరెక్ట్ అనేది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారనేది చెప్పడం జరిగింది. అయితే విగ్రహారాధన కాదు, ఆత్మారాధనే. అయితే ఈ ఆత్మజ్ఞానము, ఈ బ్రహ్మజ్ఞానము తత్వాన్ని మరి పెద్దల వల్ల గాని, గురువుల వల్ల గాని, సీనియర్స్ వల్ల గాని నేర్చుకుంటే మరి ఈ మనసు శుద్ధమవుతుంది మెల్లిమెల్లిగా. ఇది మెల్లిమెల్లిగా శుద్ధమవుతుంది. మరి భగవంతుని వైపు ఉన్న మనసు మోక్షాన్ని కోరుకుంటుంది, కానీ ప్రకృతి వైపు ఉన్న తిరిగిన మనసు బంధాన్ని కోరుకుంటుంది. మరి కొంతమంది ఈ జూములోకి వస్తున్నారు, కానీ కొందరు నిలబడుతున్నారు, కొందరు వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకు ఇంకా అర్హత అనేది లేదనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇది మరి ప్రకృతి వైపు, ఈ ప్రపంచం ఆకర్షణ వైపు తిరిగితే మాత్రం బంధాన్ని కోరుకుంటుంది, కానీ భగవంతుని వైపు తిరిగితే మాత్రం ఆయన ఒక్కనే కోరుకుంటుంది. ఎందుకంటే భగవంతుడు లోన ఒక్కడే ఉన్నాడు, భగవంతుడే ఈ శక్తిని ఇస్తున్నాడు, అంతటా అన్ని నడిపిస్తున్నాడు, ఆ పరమాత్ముడే నడిపిస్తున్నాడు అనేది మనకు అర్థమైనప్పుడు మనము తప్పనిసరి భగవంతుని వైపు తిరగడమే. ప్రపంచం వైపు తిరిగినప్పుడు ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, కానీ అవన్నీ తాత్కాలికమే, నశింపుయే. కానీ నశింపు లేనివారు భగవంతుడే, నశింపు లేనివాడు భగవంతుడే అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ మనసు యొక్క కల్పితమే ఈ జగత్తు అంతా. మనసు యొక్క కల్పితమే ఈ జగత్తు అంతా. ఇది గాఢ నిద్ర టైంలో ఈ ప్రపంచం ఉందా అంటే మరి ప్రపంచం లేదు. ఒకసారి మనం గాఢంగా గట్టిగా నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు మనకి ఏందనేది ఆలోచన ఉండదు, కానీ నిద్ర నుంచి బయటికి వచ్చిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇవాళ చాలా హాయిగా నిద్రపోయినాను, ఎంత గట్టి నిద్ర పట్టిందో అనేది అనిపిస్తుంది. కానీ ఈ ప్రపంచం అంతా ఏమైతుందంటే మనసులో లయమైతుంది. అయితే ఈ గట్టి నిద్ర ఏ విధంగా ప్రపంచమంతా మనసులో లయమైందో, ధ్యానములో మనసు ఆత్మలో లయం కావాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే గాఢ నిద్రావస్థలో నువ్వు ఏదైతే హాయిని పొందావో అదే హాయి ధ్యానములో నీకు రావాలి. ఎరకతో ధ్యానములో నీకు రావాలి. ఎందుకంటే అబ్బా ఎంత బాగా కుదిరింది ధ్యానము ఇది అనేది అసలు కైవారంలో నేను ఒక్కటే రోజు ఎక్కువ ఉన్నాను, ఒక్కరోజు 5 గంటలు కూర్చున్నాను, ఎంత గట్టిగా హాయిగా అనిపించిందో లేచిన తర్వాత. అంటే ఇది నువ్వు గాఢ నిద్రావస్థలో ఏదైతే హాయిని పొందావో అదే హాయి ధ్యానములో నీకు రావాలి. అంటే ధ్యానములో నీకు రావాలంటే ఈ మనసంతా ఆత్మలో లయమవుతుంటది. ఈ మనసంతా ఆత్మలో లయమయ్యి అప్పుడు హాయిగా ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. మరి రమణ భగవానుడు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రపంచాన్ని చూసినావు, ఈ మనసు యొక్క తరంగాలు వస్తూనే ఉంటాయి. ధ్యానంలో వస్తూనే ఉండాలి. నువ్వు ఎప్పుడైతే కదలకుండా వచ్చినప్పుడు అన్ని పోతూనే ఉంటాయి. కదలకుండా కూర్చున్నప్పుడు నువ్వు వచ్చేటి అన్న బయటికి పోతాయి. ఏదో ఒక రోజుకు బయటికి చూడడానికి విరక్తి వచ్చి అది మనసు ఆత్మలో లయమవుతుంటది. అది మనసు అనేది చిన్నగా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ మనసు అనేది చిన్నగా ఆత్మలో లయమవుతుంది, గట్టిగా ఉంటది, అక్కడ హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంటది. అయితే మరి మనసుగా చచ్చిపోయి అక్కడ ఆత్మగా మిగిలిపోతాది. ఈ రమణ భగవానుడు చెప్పిన సారాంశం ఇదే. యోగులందరూ కూడా ఈ సారాంశమే చెప్పేది. ఏ గాఢ నిద్రలో ఈ ప్రపంచమంతా
మరి గాఢ నిద్రలో ఈ ప్రపంచమంతా లయమైందో అదే హాయి అదే హాయి మనసు ధ్యానంలో ఆత్మలో లయం కావాలి. అప్పుడే మరి బ్రహ్మానంద స్థితిలో ఉంటావు. అప్పుడే బ్రహ్మానంద స్థితిలో ఉంటావు. అన్నిటినీ గుర్తు చేసి బాధ పెట్టేది మనసే, బ్రహ్మానంద స్థితిని పొందించేది మనసే. అన్నిటినీ గుర్తు చేసి బాధ పెట్టేది మనసే, బ్రహ్మానంద స్థితిని పొందించేది కూడా ఈ మనసే. అయితే ఈ మనసు ఎలా ఉండాలంటే, సృష్టిలో సర్వం భగవంతుని మయమే. ఈ సృష్టిలో సర్వం అంతా, సర్వం కల్వితం బ్రహ్మ, అంతా భగవంతుని మయమే. అయితే మరే ప్రాపంచిక వస్తువుల మీద మోహం పొందితే పశువుగా ఉంటాము. మరి మనం ఆత్మ వైపు తిరిగినప్పుడు పశుపతిగా ఉంటాం. పశుపతి అంటే శివుడు, శివుడిగా ఉంటాము. ఇది బయట తిరిగినప్పుడు ఏమైతుందంటే ఈ మనసు సేవకుడు అవుతాడు. మరి ఆత్మ వైపు తిరిగినప్పుడు యజమాని అవుతాది. ఈ ఈ మనసు ఎలా ఉంటుందంటే, ఒక గృహం ఉంది, దానికి ఒక యజమానుడు ఉంటాడు, దానికి ఒక సేవకుడు ఉంటాడు. ఈ సేవకునికి ఏం తెలుసా అంటే, బయట మరి ఎన్ని పూల మొక్కలు ఉన్నాయి, ఎంత ఖాళీ స్థలం ఉంది, మరి ఇంట్లో ఫర్నిచర్ ఎంత ఉంది, ఇవే తెలుస్తాయి సేవకునికి. కానీ యజమానికి మాత్రం ఎవరికి ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత బంగారం ఉంది, ఎంత వజ్రాలు ఉన్నాయి, మరి ఎన్ని ఎన్ని ఎవరికి ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, బీరువాలో ఎన్ని దస్తావేజులు, ఇలా ఎన్ని ఉన్నాయి అనేది అంతా యజమానికి తెలుస్తుంది. సేవకునికి మాత్రం బయటి బయటి విషయాలే తెలుస్తాయి. మరి యజమానికి మాత్రం లోన్ అంతా తెలుస్తుంది. మరి మనసు మరి ప్రపంచం వైపు తిరిగినప్పుడు సేవకునిలాగా ఉంటాడు. కానీ అంతరంగములోనికి వెళ్ళినప్పుడు అంతరంగములో ఆత్మ అనే వజ్ర వైడూర్యాలు, అష్టసిద్ధులు, నవనిధులు పొందేటటువంటి శక్తి అంతరంగములో ఉన్నది. అష్టసిద్ధులు నవనిధులు పొందేటటువంటి శక్తి అంతరంగములో ఉంది. అయితే ఈ మరి సేవకుడు బయట తిరిగి కొన్నే తెలుసుకొని సేవకుడు అవుతాడు. కానీ మరి యజమాని మాత్రం మరి ఈ మనసు యజమాని లోనికి ప్రవేశించి, మనం ఆత్మలోనికి ప్రవేశించి మరి యజమాని అవుతాము. ఈ మనసు కూడా లోనికి ప్రవేశించి ఆత్మలో లయమయ్యి ఆత్మస్థితిని పొందుతాము. అసలైంది ఆత్మస్థితిని పొందుతాము. ఇక్కడ ఆత్మే భగవంతుడు అవుతాం మనము, యజమాని అవుతాము. ఇప్పుడు ఈ మనసు చెప్పినట్టు ఇంతకుముందు చేసినాం, కానీ ఇప్పుడు ఆత్మస్థితిలో ఈ మనసు అనేది ఆత్మలో లయమైనప్పుడు ఆత్మస్థితిని అప్పుడు యజమాని అవుతాము మనము. అయితే మరి పశువుకు బాహ్య దృష్టి ఉంటుంది, కానీ పశుపతికి అంతర్దృష్టి ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కువ శాతము ఈ పశుపతి అంటే ఇక్కడ శివుడు. మరి ఎక్కువసేపు ధ్యానం చేసినప్పుడు, ఈ స్వాధ్యాయం చేసినప్పుడు మనకు అంతరంగంగా కొంత ఏర్పడుతుంది. కానీ బాహ్యం వైపు ప్రపంచం వైపు అంతగా ఉంటలేదు. అంటే ఇక్కడ పశువు బాహ్య దృష్టి ఉంటే పశువుగా ఉంటాము, అంతర్దృష్టి ఉంటే మాత్రం పశుపతిగా మారుతాము. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది ఇప్పుడు మంచి గాని ఏ విషయాన్ని గతాన్ని ఎక్కువగా పత్రిసారి ఏమంటాడంటే, గతాన్ని ఎక్కువగా తలుచుకోవడం వల్ల మరి ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు మంచి గాని చెడ్డ గాని తలుచుకుంటున్నప్పుడు, మరి మంచిది తలుచుకున్నప్పుడు మంచి సంస్కారాలు ఏర్పడతాయి. చెడు విషయాలు మల్లం చేసినప్పుడు చెడ్డ సంస్కారాలు ఏర్పడతాయి. ఈ సంస్కారాలే బుద్ధిగా మారుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే మరి చెడు సంస్కారాలు కూడా ఉంటాయి కొన్ని. మరి మాంసాహారం తీసుకున్నాం, మరి నెగిటివ్ థింకింగ్ ఉండేది నా విషయంలో మరి ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ సంస్కారాలు అశుద్ధ బుద్ధిగా మారుతుంటది. కొందరికి మరి మంచి సంస్కారాలు ఉన్నప్పుడు శుద్ధ బుద్ధి ఏర్పడుతుంటది. ఈ రెండు ఉంటాయి, అశుద్ధ బుద్ధి ఉంటుంది, శుద్ధ బుద్ధి ఉంటుంది. అయితే ఇప్పుడు యోగులు ఏమంటారంటే, గతం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, వర్తమానంలో ఉండాలి. ఈ పత్రి సార్ ఏమంటారంటే, ఏ ఆలోచన వచ్చినా ఇది మంచి ఇది చెడ్డ అని పేరు పెట్టకూడదు, యథాతథంగా స్వీకరించమంటున్నాడు. యథాతథంగా స్వీకరించమంటున్నాడు. ఇక్కడ శుభ సంస్కారాలు అశుభ సంస్కారాలు అనేది రెండు రకాలుగా ఉంటాయి.
శుభ సంస్కారాలు అశుభ సంస్కారాలు రెండు రకాలుగా ఉంటాయి. దీన్నే అశుభ వాసనలు, శుభవాసనలు. అశుభ వాసనలు అంటే లోకవాసన, శాస్త్రవాసన, ఈ దేహ వాసన. అశుభ వాసనలు ఈ ఈ మనిషిని దిగజారుస్తాయి. ఈ మూడు: లోకవాసన, శాస్త్రవాసన, దేహ వాసన. మరి లోకవాసన అంటే మరి కీర్తి మర్యాదలు, అధికార దాహము, నన్నే అందరూ పొగడాలి, నన్నే అందరూ, నాకు అందరూ గౌరవ మర్యాదలు ఇవ్వాలి. మరి ఒక్కొక్కసారి బిడ్డ పెళ్లి చేసిన, కొడుకు పెళ్లి చేసిన గొప్పగా జనాలు మెచ్చుకోవాలని మరి అప్పులు చేసి కూడా భోజనాలు పెడతారు, గ్రాండ్ గా చేస్తారు. ఒక భాగం ఉంటే 3 భాగాలు అప్పులు తెచ్చి గ్రాండ్ గా చేస్తారు, లోకం నన్ను మెచ్చుకోవాలనేది. కానీ తర్వాత మరి అప్పుల పాలయ్యి చాలా ఇప్పుడు చాలా ఇబ్బందులు, చాలా సంసారాలు ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ లోకవాసన, లోకం గురించి నన్ను బాగా గ్రాండ్ గా నేను చేసినని చెప్పాలనేది కొందరు అలా చేస్తారు. చేసినప్పుడు మనిషిని చిత్రావస్థకు దారితీస్తుంది. అయితే దీన్ని ఇవన్నీ చెడ్డ వాసనలే. మరి శాస్త్ర వాసనలు అంటే మరి ఎన్నో శాస్త్రాలు వాళ్ళు చదువుతారు, కానీ అక్కడ ఆత్మ అనేది ఉండదు, ధ్యానం చేయరు. అక్కడ ఉన్నది ఉన్నట్టే చదువుతారు. అక్కడ ఉండడం వల్ల వాళ్ళకు అహంకారం ఉంటుంది, వినయం ఉండదు. ఎందుకంటే మరి ఇలా ఉన్నది ఉన్నట్టే చదివినప్పుడు వాళ్ళు ధ్యానం చేయరు. చేయనప్పుడు ఏమైతుందంటే వీళ్ళు బాగా చెప్పారు, వీళ్ళ చేశారు అనేసరికి అక్కడ వాళ్ళకు వినయం రాదు. 10 మంది పొగిడేసరికి అహంకారం ఉంటుంది. మరి అహంకారం పోదు. మరి ఎలా ఎందుకు పోతుంది? ధ్యానం చేయరు వాళ్ళు. ఎంతసేపు దాంట్లో ఉన్నది ఉన్నట్టే చదువుతారు, చెప్తారు, కానీ మరి ధ్యానం చేయరు. చేయనప్పుడు అక్కడ అహంకారం పోదు, అహంకారం పోదు, వినయం రాదు. ఇది కూడా దుర్వాసనే, ఇది కూడా చెడు వాసనే. మరి మూడోది ఏంటంటే దేహవాసన. దేహవాసన అంటే శరీరాన్ని సౌందర్యంగా, ఆరోగ్యంగా, గొప్పగా ఉంచుకోవాలని, అందంగా ఉంచుకోవాలని బ్యూటీ పార్లర్కు వెళ్తారు, గొప్పగా శరీరానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ మరి నశించని ఆత్మ కోసము పట్టించుకోరు. నశించే శరీరం కోసమే పట్టించుకుంటారు. నశించే శరీరం కోసం పట్టించుకుంటారు, కానీ నశించని ఆత్మ కోసం పట్టించుకోరు. ఇది కూడా దుర్వాసనే, అంటే ఇది కూడా అశుభ వాసనే. ఈ మూడు ఉంటే మాత్రం మనసును వెనక్కు లాగేస్తుంది. ఈ ఈ సాధకుడికి ఈ మూడు ఉండకూడదు. సాధకుడికి ఈ మూడు ఉండకూడదు. ఈ మూడిటి వల్ల, ఈ మూడు వాసనల వల్ల సాధకుడికి భవరోగం వస్తుంది. 3 వాసనల వల్ల సాధకుడికి భవరోగం వస్తుంది. మరి భవరోగము మరి మనసే, ఈ భవరోగాన్ని మనసే తెప్పించింది. ఈ భవరోగం కూడా మనసే తెప్పించింది, మనసు వల్లే వచ్చింది. ఈ మనసు వల్ల వచ్చిన భవరోగాన్ని కూడా మనసే పోగొట్టాలి. అంటే ఇక్కడ ప్రపంచం వైపు తిరిగినప్పుడు భవరోగాన్ని తెచ్చుకుంది, భగవంతుని వైపు తిరిగినప్పుడు ఈ భవరోగాన్ని పోగొట్టుకుంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ప్రపంచం వైపు తిరిగింది, లోకవాసన, ఈ శాస్త్రవాసన, దేహవాసన, ఇవన్నీ ప్రపంచం వైపు, బాహ్యం వైపు తిరిగింది, ఈ భవరోగాన్ని తెచ్చుకుంది. కానీ భగవంతుని వైపు తిరిగినప్పుడు ఇది భవరోగాన్ని పోగొట్టుకుంటుంది. అంటే ఇప్పుడు లోకవాసనలన్నీ మన రోగాన్ని పెంచితే, దైవం వైపు తిరిగినప్పుడు ఈ అశుభ వాసనలు శుభవాసనలుగా మారుతాయి. అశుభ వాసనలు శుభవాసనలుగా మారుతాయి. అయితే ఇక్కడ ప్రపంచం వైపు, బాహ్యం వైపు తిరిగినప్పుడు అది మనసు పచ్చి విత్తనం లాగా ఉంటుంది. ప్రపంచం వైపు తిరిగినప్పుడు మనసు పచ్చి విత్తనం లాగా ఉంటుంది. అంతరము వైపు, అంతరము అంటే ఆత్మ వైపు తిరిగినప్పుడు, ధ్యానం చేసినప్పుడు మనసు విత్తనం లాగా ఉంటుంది. పచ్చి విత్తనము మరలా మొలకెత్తుతుంటది. ప్రపంచం వైపు తిరుగుతాం. ఇప్పుడు 2-3 రోజులు ధ్యానం బంద్ చేస్తాం, ఏ చుట్టాలు ఇంటికి పోతాం, అక్కడ ధ్యానం చేయరు. మనకు ఏంటంటే చికాకు అవుతుంటది. 2-3 రోజులు మనం ఇటువైపు తిరిగినప్పుడే ప్రశాంతంగా ఉంటాం.
అంటే ఇక్కడ ప్రపంచం వైపు తిరిగినప్పుడు మనసు పచ్చి విత్తనం అంటే మరలా మొలకెత్తుంటది. కానీ ఈ ఆత్మ వైపు తిరిగినప్పుడు వేయించిన విత్తనము లాగా ఉంటుంది. వేయించిన విత్తనం మళ్ళా మొలకెత్తదు. వేయించిన విత్తనం మళ్ళా మొలకెత్తదు. భగవంతుని వైపు తిరగడం అంటే ధ్యానం చేయడమే. భగవంతుని వైపు తిరగడం అంటే ధ్యానం చేయడమే. మరి ఇప్పుడు అదృష్టవశాత్తు మనకు గురు దంపతులు దొరికారు. ధ్యానం చేసి ఎక్కువ జ్ఞానాన్ని పొందినప్పుడు, జ్ఞానములో కర్మలు దగ్ధం చేసుకున్నప్పుడు, ఆ భగవంతుడు దర్శనమైనప్పుడు నువ్వు వేయించిన విత్తనంలాగా ఉంటావు. అక్కడ మరి కర్మలు జ్ఞానం ఎక్కువ. ఇప్పుడు అందుకనే భీమవరం రాండి రండి అంటున్నాడు. ఎందుకు 3 రోజులు మనం ఆత్మలము. ఆత్మ కోసం 3 రోజులు 3 గంటలు. మేమైతే 1:30కే స్నానం చేసి 2 గంటలకు కూర్చుంటాము. 8 గంటల దాకా లేవనే లేవు. అక్కడ అది గొప్పది పాయింట్. ఇక టీ నేనైతే టీ కూడా లేవను. అక్కడ ఏంటంటే మరి గంటలు గంటలు ధ్యానంలో కూర్చున్నప్పుడు మరి ఏందంటే అక్కడ మనకి ఇంటి దగ్గర అది కుదరదు. ఇంటి దగ్గర చేద్దామనే కుదరదు. అందుకోసమే భీమవరం రమ్మంటాడు. మరి ప్రతి ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 రోజులు భీమవరం రండి అక్కడ. మరి అందుకనే ధ్యానము 3 గంటలు 5 గంటలు ఇట్లా రోజుకు 10 గంటలు ధ్యాన స్థితిలో ఉండగలుగుతాము. కొంత గొప్పగా ఉంటాము. ఇంటి దగ్గర అవకాశం ఉండదు. ఎంతైనా ఏదైనా కూడా అవకాశం ఉండదు. ఏదో తీయటి మాటలు ఇక్కడ మా వారు అంటారు, ఇంటి దగ్గర చేసుకోవచ్చుగా, భీమవరం ఎందుకు పోతాం అంటారు. మనకు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అందరికి అర్థం కాదు అది. అయితే ఇలా ఇలా చెప్పినా అర్థం చేసుకోరు ఇక్కడ. మనం అందుకోసమే భీమవరం వెళ్ళడమే మనకు అర్థమైనప్పుడు. అయితే ఇక్కడ మరి ఇంకా వేయించిన విత్తనం మళ్ళా మొలకెత్తదు. అక్కడ జన్మలేని స్థితి వస్తుంది. జన్మలేని స్థితి వస్తుంది. మరి దైవ వాసనలు ఉన్నప్పుడే ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది. ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే ఇలా జూములో ఉంటామో, ఇలా జూములో ఉదయం కూడా ఇలా వింటుంటామో, ఇలా క్లాసులు లేదా ఎప్పుడైనా చెప్తుంటామో, మనకు ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది. మనకు కొంత కొంత మనకు అవగాహన ఏర్పడుతుంటది. కొంత కొంత మనకు అవగాహన ఏర్పడుతుంది. మళ్ళీ ఈ నీలో ఉన్న ఈ దుర్వాసనలు పోవాలంటే, దైవ వాసనలు ఉండవలసిందే. అంటే ధ్యానం చేయవలసిందే. ధ్యానము చేయవలసిందే. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఆరోగ్యవంతమైన మనసు ఉండాలంటే, ఆరోగ్యవంతమైన శరీరం ఉండాలంటే ఆరోగ్యవంతమైన మనసు ఉండాలి. దీనికి శాకాహారము, సాత్వికమైన ఆహారము, న్యాయార్జితమైంది, ధర్మపరమైంది ధర్మపరమైంది ఉండాలి. అయితే ఇక్కడ మరి ధర్మ, అర్థ, కామ, ఈ మోక్షాలు, ఈ 4గిటిని ఏంటారంటే చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఈ 4గిటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. అర్ధ కామాల్లో ప్రపంచానికి సంబంధించినవి. అర్ధ కామాలు, అర్థం అంటే ధనము, కామం అంటే కోరికలు. ఈ అర్ధ కామాల్లో ప్రపంచానికి సంబంధించినవి. ధర్మ మోక్షాలు మాత్రం భగవంతునికి సంబంధించినవి. ధర్మ మోక్షాలు మాత్రం భగవంతునికి సంబంధించినవి. మరి అయితే ఇక్కడ అర్ధ కామాల వెనకడ పడడం వల్ల ఇప్పుడు సమస్యలు, దుఃఖము, ఈ బాధ ఇవన్నీ వచ్చినాయి మనకు. ఇది ప్రపంచం వైపు పరిగెత్తడం వల్ల, ఈ మనసును అటువైపు మరలడం వల్ల ఇవన్నీ మనకు ఈ సమస్యలు, బాధలు వచ్చినాయి. ఎప్పుడైతే మోక్షము, ధర్మము, మోక్షము ఇది భగవంతుని వైపును మళ్ళించినప్పుడే మనము ఇవన్నీ సమస్యల నుంచి, ఈ బాధల నుంచి బయటపడగలుగుతాము. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే మరి ప్రతి జీవిలో అన్ని జీవులను ప్రేమించగలగాలి. మరి జీవిలో ఆత్మ ఉన్నది, మనలో ఆత్మ ఉన్నది. కాబట్టి సకల జీవులలో కూడా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి అందుకని ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని హింస పెట్టకూడదు. మరి నేను మాత్రం మాంసాహారం తీసుకున్నా కాబట్టి చాలా వరకు ఇప్పుడు కాళ్ళ నొప్పులు వచ్చినాయి, చాలా వరకు తగ్గుతున్నాయిలే. అంత లేదు. కాకపోతే కొంత కొంత ఉన్నది, కొంత పర్సెంటేజ్ లో చాలా వరకు మార్పు వచ్చింది. అయితే ఎవరిని హింస పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. మరి అందరికీ సేవ చేస్తూ ప్రేమ భావంతో ఉండాలి.
ప్రేమ ప్రేమ భావంతో ఉండగలగాలి. మరి మనకు శరీరానికి కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఏ శరీరంలో ఏ ఒక్క అవయవానికి నొప్పి వచ్చినా నువ్వు గిలగిల కొట్టుకుంటున్నావే, మరి సృష్టి అంతా భగవంతుని మయమే. సృష్టిలో ఏ ఒక్క జీవిని హింసించినా ఈ అది భగవంతునికి నొప్పి ఉంటది. సృష్టిలో ఇప్పుడు మనం పరమాత్మునికి మనం పెద్ద బిడ్డలం, మానవులం. మరే జీవులు జీవరాశులు ఇవన్నీ కూడా మనకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు. మరి మనం చంపి దేహం అనే దేవాలయంలో వేసినప్పుడు అవి జీవులను చంపినప్పుడు ఏమైతుందంటే ఆ నొప్పి భగవంతునికి, ఆ సృష్టి అంతా భగవంతుని శరీరం. సృష్టి అంతా భగవంతుని శరీరం కాబట్టి ఏ జీవిని చంపినా అప్పుడు భగవంతునికి నొప్పి వస్తుంది. అందుకనే సునామీలు, ఈ భూకంపాలు అన్ని మనకు వచ్చేస్తుంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన శరీరానికి ఏ భాగానికి నొప్పి వచ్చినా మనం గిలగిల కొట్టుకుంటున్నాము. కానీ ఈ సృష్టిలో ఏ జీవిని చంపినా ఆ నొప్పి భగవంతునికి చెందుతుంది. అందుకోసమే ఒక్కొక్కసారి శిక్షలు పడతనే ఉంటాయి. సునామీల ద్వారానో భూకంపాల ద్వారానో ఏదో ఒక విధంగా అతి వర్షాలు ఇవన్నీ కూడా ఈ భగవంతుడు శిక్షలు పడేసరి ఉంటాడు మానవుల మీద. ఇది ఈ సృష్టి అంతా భగవంతుని శరీరము. ఈ సృష్టి అంతా భగవంతుని శరీరము. ఈ సృష్టి అంతా అయితే ఏ సృష్టిలో ఏ జీవిని హింసించినా ఆ హింస భగవంతునికి చెందుతుంటది. సృష్టి అంతా భగవంతునిదే కాబట్టి ఇది ఏ జీవి బాధపడినా అక్కడ నొప్పి తగిలేది భగవంతుడికే. అక్కడ నొప్పి తగిలేది భగవంతుడికే. అయితే ఇక్కడ నువ్వు అన్ని జీవులను ప్రేమించగలగాలి, అన్ని జీవులను. అందుకనే పత్రి సార్ ఏమంటాడంటే జీవుల హింస ఆపితేనే పరమాత్మ తృప్తి పడతాడు. నువ్వు ధ్యానం చేయకుండా ఏం లేదు, జీవులను చంపొద్దు, ధ్యానం అని మన పత్రి సార్ చెప్పడం జరిగింది. జీవుల హింస ఆపితేనే పరమాత్మ తృప్తి పడతాడు ఇక్కడ. అందుకనే హింస ఆపండి, హింస ఆపండి. మరి జీవుడిగా పుట్టిన మనము సమస్త జీవుల పట్ల ప్రేమతో ఉండాలి, సమస్త జీవుల పట్ల ప్రేమతో ఉండాలి. అలా ధర్మంగా ఉన్నవారికే డబ్బుకు ఎప్పుడు లోటు ఉండదు. అలా ధర్మంగా ఉంటే డబ్బుకు ఎప్పుడు. మరి రాఘవరావు సారు బిజినెస్ మానేయక ముందు మరి బాగా కోటీశ్వరుడు, బిజినెస్ మానేసినా కూడా అలా డబ్బులు ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నాయి అనేది మేడం గారు తెలియజేశారు. ఇప్పుడు ఇంకా ధర్మంగా ఇంకా ఉండే డబ్బులు ఏదో ఒక విధంగా ధర్మంగా ఉన్నప్పుడు డబ్బులకి ఎప్పుడూ లోటు ఉండదు, ఇంకా ఎక్కువ వస్తున్నాయి, ఇంకా ఇంకా గొప్పగా ఉంటున్నాము, ఇంకా రాయల్ గా బతుకుతున్నాం అనేది మేడం గారు తెలియజేశారు. అంటే ధర్మంగా ఉన్నప్పుడు డబ్బుకు ఏ విధంగా లోటు ఉండదు. మరి త్యాగ బుద్ధితో అనుభవించాలి. సార్ టైం ఉందా సార్? సార్ మేడం చెప్పండి మేడం, చెప్పండి చెప్పండి. సరే ఓకే. అయితే మరి త్యాగ బుద్ధితో మరి అనుభవించాలి. మరి కొంతైనా కూడా మరి మరి మనం ఉన్న దాంట్లో 10 మందికి మరి 10 మంది మంచి కోసం ఉపయోగపడాలి. ఇప్పుడు ప్రసన్న మేడం చూసిండ్రా ఎంత బాగా జూమ్ క్లాస్ పెట్టి ఎంత గొప్పగా. సరే ఉన్న 5గురు 10 మంది అయినా పర్వాలేదు. ఇక్కడ ఏంటంటే క్లాసులో ఎంత మంది వచ్చిండ్రని కాదు, నలుగురు ఉన్నా 100 మంది ఉన్నారు అనేది గొప్పగా చెప్పాలి, గొప్పగా చెప్పాలి. క్లాసు నలుగురున్నా కూడా ఇద్దరితోనైనా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు అదే గొప్పగా మహావృక్షం అయిపోద్ది అనేది పాయింట్ మా గురువు గారు తెలియజేశారు ఇక్కడ. అయితే నలుగురు మీరు క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా నలుగురున్నా కూడా ఇద్దరున్నా కూడా 100 మంది ఉన్నారు అనేది బ్రహ్మాండంగా క్లాస్ చెప్పాలి. మీరు చెప్పినప్పుడు గొప్ప రిజల్ట్ నీకు, నువ్వు చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతావు అనేది గురువు గారు తెలియజేశారు. అయితే ఇక్కడ కొంతైనా కూడా 10 మంది కోసం ఉన్న దాంట్లో కొంతైనా కూడా 10 మంది కోసము మంచి కోసము ఉపయోగపడాలి. కొంచెము త్యాగబుద్ధితో త్యాగబుద్ధి ఉండాలి. అది మన వంతు ధర్మం మనం చెయ్యాలి. అయితే ధర్మంగా ఉన్న వారికి ఎప్పుడూ లోటు ఉండదు, ధర్మంగా ఉంటే ఎప్పుడూ లోటు ఉండదు. అయితే ఎప్పుడైతే ధర్మంగా ఉంటావో డబ్బుకు లోటు ఉండదు. మరి అప్పుడు
డబ్బు వచ్చినప్పుడు మనకు కోరికలు కూడా ఆటోమేటిక్ గా తీరిపోతాయి. ఇంకోటి మోక్షము, మోహక్షయమే మోక్షము. మరి అన్నిటి మీద మమకారాలు తగ్గించుకోవాలనేది ఉదయం కూడా చెప్పారు. అంటే మమకారాలు ఇప్పుడు మరి మా ఇంట్లో భార్య భర్తలు, మరి మా వారు చెయ్యడు, మరి నేను ధ్యానం చేస్తుంటాను. మరి అట్లా ఆయన చెప్పిన వింటుంటే మరి నాలో కూడా మరి నేను కూడా ఎదగవలసిన దాన్ని ఎదగను. ఆయన చెప్పినట్టు మరి నేను చెప్పే విధంగా చెప్పి నేను ఇటువైపే మరలుతాను. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఎవరు శాశ్వతము, ఎంతవరకు శాశ్వతము? పత్రి సారస్వతానికి మరణం వచ్చింది. ఈ రాఘవరాసారు కూడా శ్రీశైలంలో ఏ టైం ఎట్లా జరిగేది చెప్పలేము. మీరు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. మీరు మీరు అనేది గొప్పగా మరి గురు దంపతులను మమ్మల్ని మీరు ఏ క్లాసును మిస్ చేసుకోకుండా గొప్పగా మీరు అవకాశాలు ఉన్నప్పుడే వినియోగించుకోవాలని గొప్పగా చెప్పారు. ఏ టైం ఎట్లా జరుగుతుందో చెప్పలేము. మనము దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. వచ్చిన అవకాశాలను పోగొట్టుకోవద్దు. అందుకోసము మనకు తెలిసినప్పుడు మనం ఈ ధ్యాన మార్గాల్ని, భగవంతుని మార్గాల్ని ఉండమని చెప్పారు. అన్నిటి మీద మమకారాలు తగ్గించుకోవాలి. మరి 5 రోజులు మౌన ధ్యానం పెట్టినప్పుడు మా కోడలు వాళ్ళ అన్నయ్యకు మ్యారేజ్ అయింది. నేను మౌన ధ్యానానికే వచ్చిన. ఆమెకు కోపం వచ్చింది, మా బాబుకు కూడా కోపం వచ్చింది. వస్తే రాని అని నేను మౌనంగా ఉన్నాను. ఇంత పొడుగు లేచిండు ఇంటికి వచ్చి, మొన్న పండగకి వచ్చి చాలా లేజ్ అయిన నేనేం పట్టించుకోలేదు. అంటే మరి నా బాధ నాది, వాళ్ళ బాధ వాళ్ళది. నేను ఎటువైపు మలుతాను అనేది నాకు ఇదే ఇష్టం అనేది నేను ఇటే వచ్చాను. అయితే అన్నిటి మీద మమకారాలు తగ్గించుకోవాలి. పరమాత్ముని మీద మమకారం పెంచుకోవాలి. మమకారాలు పెంచుకోవాలి. సృష్టించిన సృష్టికర్త గురించి తెలుసుకుంటే మరి చాలా ఆనందంగా ఉంటాము. మనల్ని సృష్టించిన సృష్టికర్త గురించి తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటాము. అనుక్షణము బుద్ధిని ఉపయోగించి విచారణ చేయగలగాలి, ఆచరించాలి. బుద్ధిని ఉపయోగించి విచారణ చేయాలి, మరి ఆచరించాలి. మరి ఏందంటే మరి అక్కడ అటువైపు మనసు యొక్క ధర్మం ఏంటంటే మనసును మనం ఉదయం మొదలు చెప్పుకున్న ఎలా మలుచుకుంటే అలా మరలుస్తుంది. ఈ జ్ఞానం పెంచుకోవడానికి మనసే కారణం, జ్ఞానం వదులుకోవడానికి కూడా మనసే కారణం. ఈ జూములకు వచ్చిండ్రు, తటవర్తి రాఘవరాసారు జూములకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది నిలబడతలేరు, వెళ్ళిపోతురు. అంటే జ్ఞానం పెంచుకోవడానికి మనసే కారణం, ఈ జ్ఞానం వదులుకోవడానికి కూడా మనసే కారణం. అయితే ఇక్కడ మనం పెళ్లి చేసుకున్నాం, మరి 4 కాళ్ళు అయినాయి. ఇప్పుడు 4 కాళ్ళు అయినాయి. 2 పిల్లలు పుట్టారు, 8 కాళ్ళు అయినాయి. మరి మనవళ్ళు మనవరాళ్ళు ఇలా ఉండేసరికి కాళ్ళు పెరిగి ఈ ధ్యానం చేయకపోతే రోకలు బండలాగా తయారైతాము. చివరికి మనల్ని పట్టించుకునేవాడు ఎవడు ఉండడు. ఆత్మ వైపు తిరిగినప్పుడే అన్నిట్లో ఉంటాము, అందరిలో ఉంటాము. ఎవరు నా వాళ్ళు గారు, వీళ్ళందరూ నాకు సహకారిగా వచ్చారు గాని నన్ను నా వాళ్ళు గారు. ఆత్మ వైపే కనెక్ట్ అవుతాము. అయినప్పుడు మనకు అదే గొప్పది. కాబట్టి అటువైపు ఈజీగా ఇవన్నీ సమస్యలు, బాధల నుంచి అన్నిటి నుండి విముక్తులైతాము. లేకపోతే ప్రపంచం వైపు తిరిగినప్పుడు ఈ మనవళ్ళు మనవరాళ్ళు అనేది మమకారంలో పడినప్పుడు మనము చివరికి మనల్ని శుభ్రంగా వాడుకుంటారు. చివరికి మాత్రం మనల్ని పట్టించుకునేవారు ఉండరు. ఆత్మ వైపు తిరిగినప్పుడే మనము దీనిలో గొప్పగా రాణిస్తాము. అయితే ఇప్పుడు ఈ ఆత్మ వైపు తిరిగినప్పుడే, ఆత్మ కనెక్ట్ అయినప్పుడే మానవుడు మాధవుడు అవుతాడు. ఈ అవకాశం ఇచ్చిన గురు దంపతులకు, ప్రసన్న మేడం గారి దంపతులకు, ఈ ఎల్ఐసార్ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం గారి అవకాశం ఇచ్చినందుకు.